హలో, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్లో తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్ల సమావేశం ముగిసింది. థియేటర్లో పర్సంటేజ్ విధానంపై డిస్ట్రిబ్యూటర్ల మధ్య వాడి చర్చ జరిగింది. సురేష్ బాబు, దిల్ రాజు, రవి, నాగవంశీ దీనికి హాజరయ్యారు. డివివి దానయ్య, సాహు, గారిపాటి, బాపినీడు పాల్గొన్నారు. ఇక ఇప్పటికే అద్దె ప్రాతిపదికన థియేటర్లను నిర్వహించలేమంటూ జూన్ 1 నుండి తెలుగు రాష్ట్రాల్లో బంద్కు పిలుపునిచ్చారు. దీంతో ఈరోజు మరోసారి భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్లో తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్ల సమావేశం ముగిసింది. థియేటర్లో పర్సంటేజ్ విధానంపై డిస్ట్రిబ్యూటర్ల మధ్య వాడి చర్చ జరిగింది. సురేష్ బాబు, దిల్ రాజు, రవి, నాగవంశీ ఈ సమావేశానికి హాజరయ్యారు. డివివి దానయ్య, సాహు, గారిపాటి, బాపినీడు పాల్గొన్నారు. ఇక ఇప్పటికే అద్దె ప్రాతిపదికన థియేటర్లో నిర్వహించలేమంటూ జూన్ 1 నుంచి తెలుగు రాష్ట్రాల్లో బంద్కు పిలుపునిచ్చారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఫిలిం రిపోర్టర్ అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, ఒక రకంగా ఈ డిస్ట్రిబ్యూటర్ల యొక్క డిమాండ్లు నెరవేరినట్టేనాయి. మరోవైపు జూన్ మొదటి 2 వారాల్లో పెద్ద సినిమాలు కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఏ విధంగా జరగబోతుందంటారు? థ్యాంక్ యూ. నాకు యాక్చువల్గా సినిమా ఇండస్ట్రీలో మాత్రం ఒక రకమైనటువంటి సందిగ్ధత జరుగుతుంది. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి వ్యవస్థ అంతా కుదేలవుతున్నటువంటి పరిస్థితి. అంటే ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు, ఆర్టిస్టుల రెమ్యునరేషన్స్ ఇవన్నీ కూడా ఇండస్ట్రీలో ఒక రకంగా ప్రమాదకరంగా మారినాయి. అంటే రెమ్యునరేషన్స్ పెంచడం. రెండోది ఏంటంటే ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ తోటి థియేటర్కి వచ్చేటువంటి పరిస్థితి లేదు. అంటే థియేటర్లు, ముఖ్యంగా ఎగ్జిబిటర్లు కోరేది ఏంటంటే మాకు సినిమాకు సంబంధించినటువంటి రిలీజులు, అంటే డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు మాకు పర్సెంటేజ్ ఇస్తేనే, అంటే సినిమాలో వచ్చిన లాభాల్లో పర్సెంటేజ్ ఇస్తేనే. అది ఎంత ఇస్తారు? వాళ్ళు అడిగేది ఇప్పుడు ఉన్నటువంటి సింగిల్ స్క్రీన్స్కి అంటే ఫస్ట్ వారం 30%, 40%, రెండో వారం, మూడో వారం వచ్చేసి 60% ఇట్లా ఉంది. అంటే ఇన్ని రోజులు థియేటర్ మేము కొనసాగిస్తే దాంట్లో మాకు పర్సెంటేజ్ ఇవ్వాలని. ఎందుకంటే ఫస్ట్ వారం ఎందుకు తక్కువ 30% అంటే ఆ రోజు ఆ ఫస్ట్ వారంలో ఫ్యాన్స్ కానీ అభిమానులు కానీ ఎక్కువ వస్తారు. రెండో వారంలో థియేటర్ వచ్చే వాళ్ళు తక్కువ. మూడో వారంకి వచ్చేసి మరింత తగ్గిపోతారు. అంటే అట్లా టికెట్లు తక్కువ దిగుతాయి. దానికి సంబంధించిన పర్సెంటేజ్ ఇది ఉంది వ్యవహారం. అయితే నిర్మాతలు ఏం చేస్తారంటే సింగిల్ స్క్రీన్స్కి వచ్చేసి కేవలం రెంటల్గా, ఈ నిర్మాతలు ఏం చేస్తున్నారంటే డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు కానీ ఆ థియేటర్ని రెంట్కి తీసుకుంటున్నారు. మొత్తం తీసుకొని ఆ ఎంత లాభాలు వచ్చినా కూడా వాళ్ళే చేస్తున్నారు. దీనివల్ల మేము కేవలం ఒక ఎంప్లాయీస్ గానే ఉండిపోతున్నాం. మేము కుదేలవుతున్నాం. ఇంత మెయింటెనెన్స్, ఇంత పెట్టుబడులు పెట్టి మేము కేవలం ఒక ఎంప్లాయీస్ పరిచయాల్సి వస్తుంది. మాకు షేరింగ్లు ఇస్తేనే, చిన్న సినిమా కానీ పెద్ద సినిమా కానీ మాకు పర్సెంటేజ్ ఇస్తేనే మేము చేస్తాం, లేకపోతే థియేటర్లు బంద్ చేస్తామని చెప్పేశారు. మల్టీప్లెక్స్ లో ఎట్లా ఇస్తున్నారు? మల్టీప్లెక్స్ లో 50% ఇస్తున్నారు. అంటే ఈ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మల్టీప్లెక్స్. సో ఆ పద్ధతిలో మాకు ఇవ్వాలనేది ఎగ్జిబిటర్లు. అయితే దీంతో ఖచ్చితంగా మీరు ఈ నిర్ణయం తీసుకోకపోతే ఈ జూన్ 1వ తారీఖు నుంచి థియేటర్లు మొత్తం బంద్ చేస్తాం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో అని చెప్పేసి హుకుం జారీ చేశారు. దీనికి సంబంధించి హుటాహుటిన తెలుగు ఫిలిం ఛాంబర్ పెద్దలు, అంటే సినీ పెద్దలందరూ కూడా ఈరోజు డిస్ట్రిబ్యూటర్స్ మీటింగ్ జరిగింది. 40 మెంబర్స్ హాజరవడమైంది. దీనికి సంబంధించి వీళ్ళందరూ ఏంటంటే ఖచ్చితంగా ఈ వ్యవహారం, ఈ ఉత్పత్తును చేయకపోతే పెద్ద సినిమాలు రిలీజ్కున్నాయి. దీనివల్ల ఏమైపోతుందంటే మొత్తం వ్యవస్థ దిగజారిపోయే పరిస్థితుంది. అంటే సినిమా ఇండస్ట్రీ మరింత కుదేలయ్యే పరిస్థితుంది. సో ఈ సమస్యను పరిష్కరించమని డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు మాత్రం ఖచ్చితంగా దీన్ని తగ్గేది లేదని చెప్పేసి అంటున్నారు. అయితే నిర్మాతలు మాత్రం ససేమీర అంటున్నారు, మీరైతే పర్సెంటేజ్ ఇచ్చే విధానం లేదని చెప్పేసి. సో ఏదేమైనప్పటికీ
ఈ విషయం మాత్రం సినీ పెద్దలు తలబట్టుకున్నటువంటి పరిస్థితి. ఈ రేపు కూడా కొంతమంది ఎగ్జిబిటర్లతోటి కూడా నిర్మాతలు మాట్లాడే అవకాశం ఉంది. అంటే వాళ్ళ డిపాయింట్స్ ఏంటి, ఎంతవరకు చేయొచ్చు, ఏ రకంగా చేయొచ్చు అని ఉంది. అయితే ఈ వివాదం మాత్రం ఎప్పటికిప్పుడు తేలేటట్లేదు. ఎందుకంటే నిర్మాతలు అనేది పర్సెంటేజ్ విధానం చేస్తే నిర్మాతలకు కూడా నష్టం జరగవచ్చు. మరి పర్సెంటేజ్ వీళ్ళు ఎక్కువ శాతంలో అడుగుతున్నారు. మరి స్టార్ సినిమాలకు ఎక్కువ శాతంలో అడిగితే లాభాలన్నీ కూడా ఎగ్జిబిటర్ పోతే నిర్మాత కోట్లు పెట్టి సినిమా తీసిన నిర్మాత నష్టపోయే అవకాశం కూడా ఉంది. సో మరి ఇటువంటి క్రమంలో సినిమా పెద్దలు ఏం నిర్ణయం తీసుకుంటారో, ఇది అందరికి ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయం తీసుకుంటారా లేదా అనేది ఒకటి ఉంది. అయితే ప్రస్తుతానికి ఎగ్జిబిటర్లు వీళ్ళు మాట్లాడుతున్నట్టు చూస్తే జూన్ 1 మాత్రం థియేటర్ల బంద్కు మూసివేతకు మాత్రం కొంత బ్రేక్ ఇస్తాము. అది కూడా ఇప్పుడు చర్చలు చేస్తున్నారు కదా. చర్చలు సానుకూలంగా ఈ వారం రోజుల్లో మాకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు వస్తే ఓకే, లేకపోతే ఖచ్చితంగా బంద్ చేస్తాం. సినిమా ఇండస్ట్రీ మీ సినిమాలు ప్రదర్శించమని చెప్పేసి ససేమీర అంటూ సింగిల్ థియేటర్స్ ఇట్లా వాళ్ళు మల్టీప్లెక్స్ మాత్రం వాళ్ళైతే ప్రస్తుతానికైతే మేము దీనికి సిద్ధంగా ఉన్నామని అంటున్నారు. కానీ సింగిల్ థియేటర్సే ఎక్కువ క్రౌడ్ పుల్లింగ్, బీసీ సెంటర్లు ఎక్కువ వచ్చేవి, డబ్బులు ఎక్కువ వచ్చే నిర్మాతలకు వచ్చేవి ఈ బీసీ సెంటర్లు, అంటే సింగిల్ స్క్రీన్స్ ఉన్నట్టు థియేటర్లు. సో కాబట్టి నిర్మాతలు మాత్రం తలబట్టుకున్న పరిస్థితి. ఇది ఈ వ్యవహారంలో రేపు మరింత మందితో మాట్లాడే అవకాశం ఉంది కాబట్టి మరిన్ని విషయాలు రేపు మనకు తెలిసేటువంటి అవకాశం ఉంది నాకు. థ్యాంక్ యూ అశోక్.